టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కరువైందని ఆవేదన చెందారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండలోని అదాలత్, వడ్డేపల్లిలో పలు కార్యక్రమాల్లో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలేనని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఎప్పటికైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామని స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీలో కమిషన్లు రావు కాబట్టి టీఆర్ఎస్ అడగదని, బీజేపీ ఇవ్వదని చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సొంత విశ్వవిద్యాలయంపై పెట్టిన శ్రద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై చూపడం లేదని ఆయన అన్నారు. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, భువనగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, హైదరాబాద్కి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టు 7 ఏళ్ల తర్వాత ఇక్కడ టీఆర్ఎస్, అక్కడ బీజేపీ పూర్తిగా వైఫల్యం చెంది ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పిన మంత్రి. అసలు ఆశ్చర్యకరం, కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి టీఆర్ఎస్ అడగదు, బీజేపీ ఇవ్వదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఓ పార్లమెంట్ సభ్యునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మేము మాటిస్తున్నాం. ఈ విషయంలో ఏ స్థాయిలైనా పోరాటం చేస్తాము. ఈనాటికైనా ఏనాటికైనా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటాము. మరి ఎందుకు ఇది జరగడం లేదంటే, బీజేపీ వాళ్ళదేమో రైల్వేస్ని ప్రైవేటీకరణ తీసుకుపోవడం, టీఆర్ఎస్ వాళ్ళకేమో ఈ విషయంలో శ్రద్ధ లేదు. వాళ్ళకి కేవలం ఎక్కడ వాళ్ళ కమిషన్లు వస్తే ఆ పనుల మీదనే వాళ్ళ ఇంట్రెస్ట్. ఏ కమిషన్ భగీరథనో మరో కాళేశ్వరమో ఎక్కడ వాళ్ళకి కమిషన్లు వస్తాయో, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద కమిషన్లు రావు కాబట్టి ఏనాడు శ్రద్ధ చూపించలేదు. తప్పనిసరిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ కూడా టీఆర్ఎస్కి, బీజేపీకి దిమ్మె తిరిగే షాక్ ఇస్తారని చెప్పి నాకు మా అభిప్రాయం. రాముల్ నాయక్ గారు ఒక గిరిజన బిడ్డ, ఒక కార్మిక నాయకుడు. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ